Guys, welcome to my channel Mask Rumors. Finally, India అయితే రివెంజ్ స్టార్ట్ చేసింది అనమాట. రివెంజ్ కంప్లీట్ కాలేదు, స్టార్ట్ మాత్రమే చేసింది. దాని పేరు ఆపరేషన్ సింధూర్. దీనికి నేమ్ ఎందుకు వచ్చిందంటే ఆ రోజు పెహల్గామ్ అటాక్ లో రిలీజియన్ ని తేల్చుకుని ఓన్లీ మేల్ ని హత్య చేశారు. ఎందుకంటే తన భార్యకి సింధూరం పోగొట్టాలని. సో అందుకే ఈ ఆపరేషన్ పేరు ఆపరేషన్ సింధూర్ అని అయితే పెట్టింది మన ఇండియన్ గవర్నమెంట్. సో నైట్ 1:44 AM కి లైక్ ఈ దాడులన్నీ స్టార్ట్ అయినాయి. టోటల్ 9 ప్లేసెస్ లో జరిగాయి. ఈ మన ఇండియన్ ఆర్మీ ఇంకా డిఫెన్స్ మినిస్ట్రీ అయితే ఒక ప్రెస్ రిలీజ్ నోట్ రిలీజ్ చేసింది అనమాట 1:44 AM కి. ఏంటంటే ఈ జరిగిన స్థావరాలు ఏవి పాకిస్తాన్ ఆర్మీకి చెందినవి కాదు, పాకిస్తాన్ సిటిజన్స్ ఉండేవి కూడా కాదు, ఇవన్నీ టెర్రరిస్ట్ కి చెందిన స్థావరాలు. అందుకే మేము అటాక్ చేసాం. మేము ఎక్కడ పాకిస్తాన్ ఆర్మీ మీద కానీ పాకిస్తాన్ ప్రజల మీద కానీ అటాక్ చేయలేదని అయితే ఒక ప్రెస్ రిలీజ్ నోట్ అయితే చెప్పింది. సో మిగతా వివరాలన్నీ మేము మీకు రేపు తెలియజేస్తాము. ఇప్పుడుకైతే మేమైతే ఇక్కడ అటాక్స్ చేసాము. ఈ అటాక్స్ ఎందుకు చేసామంటే మొత్తం 25 సిటిజన్స్ ఆఫ్ ఇండియా అండ్ 1 నేపాలీ సిటిజన్ పెహల్గామ్ లో టెర్రరిస్ట్ అటాక్ చేయబడ్డారు కాబట్టి మేము ఇవన్నీ చేసామని అయితే ఆ ప్రెస్ రిలీజ్ లో ఉంది. సో ఒక ఆర్మీ జనరల్ అయితే ఇండియా యొక్క క్లైమాక్స్ అభి బాకీ అని అయితే ట్వీట్ పెట్టారనమాట. ఇప్పుడైతే సంచలనం లేపుతుంది. సో పాకిస్తాన్ నుంచి చాలా విజువల్స్ వచ్చాయి కానీ అవన్నీ మనం నమ్మలేం, ఎందుకంటే అవన్నీ అఫీషియల్ విజువల్స్ కాదు. సో అవన్నీ నేను ఇక్కడ ఏం డిస్ప్లే చేయట్లేదు, ఎందుకంటే అవి ఫేక్ కూడా అయినచ్చు, పాతే కూడా అయ్యుండొచ్చు. మళ్ళీ ఫేక్ న్యూస్ని అయితే మనం స్ప్రెడ్ అయితే చేయకూడదు. సో ఇప్పుడు ఇవన్నీ జరగడానికి కారణం వచ్చేసి పాకిస్తాన్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ తన ఎప్పుడు చూసినా మన అటాక్ చేయడానికే చూస్తుంది. సో ఇప్పుడైతే మాక్ డ్రిల్స్ అన్నారు. ఫస్ట్ అందరూ పడుకున్నారు, చెప్పాను కదా లాస్ట్ వీడియోలో నేను చెప్పాను. ఎవరికి తెలుసు మనం పడుకుని లేచేటప్పటికి పాకిస్తాన్ ఉండకపోవచ్చు ఈ మ్యాప్లో అని. సో అలాంటిదే అంత పెద్దగా జరగలేదు కానీ అలాంటిదే జరిగిందనమాట. సో అందరూ పడుకున్నారు, ఎవరికి ఏం తెలియదు. రాత్రి మిసైల్స్ అయితే వెళ్ళిపోయినాయి. పాకిస్తాన్ అయితే ఏం చేయలేదు కానీ టెర్రరిస్టులు అయితే వాళ్ళ స్థావరాన్ని రాత్రి లేపేశాయన్నమాట. సో ఇక్కడ విషయం ఏంటంటే టర్కీ ఉంది కదా, సో టర్కీకి అవి ఫ్లడ్ వచ్చి ఫుడ్ క్రైసిస్ వస్తే మన ఇండియా అయితే సపోర్ట్ చేసింది అనమాట. కానీ ఇప్పుడు ఆ కుక్కకు ఉండే విశ్వాసం కూడా వాళ్ళకి లేదు. ఏంటంటే వాళ్ళు ఆర్మీని పాకిస్తాన్ పంపించారు, పాకిస్తాన్కి సపోర్ట్గా. సో వాళ్ళు బాగానే ఉంటారు, మనమే వాళ్ళకి చేసి మనమే పాడైపోతాం. మనం స్నేక్స్కి మనమే ఫుడ్ పెడతాం అనమాట. సో అట్లా ఉంది ఇప్పుడు మన పరిస్థితి. ఇంకోటి అయితే ఇవాళ ఈవినింగ్ అయితే విశాఖపట్నం, హైదరాబాద్లో అయితే మాక్ డ్రిల్స్ అయితే జరుగుతాయి. సో ఇప్పుడు ఇవన్నీ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఎవరికన్నా డ్రిల్స్ లో అక్కడ ఆ ప్లేసెస్ లో ఉండి డ్రిల్స్ లో పార్టిసిపేట్ చేయకపోతే చెప్పండి వాళ్ళకి పార్టిసిపేట్ చేయమని. ఎందుకంటే ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు హైలీ రిస్క్ జోన్స్ లో అయితే కొన్ని ఇండియాలో ఉన్న వాటి సిటీస్ లో అయితే చేస్తారు. ఎందుకంటే మొత్తం 3 కేటగిరీస్ ఉంటాయి. సో మన సౌత్ స్టేట్స్ లో అయితే కేటగిరీ 1 లో 2 సిటీస్ ఉన్నాయి, చెన్నై ఇంకా ఒక తమిళనాడు సిటీ, దాని పేరు నాకు గుర్తులేదు. సో ఆ 2 సిటీసే కేటగిరీ 1 లో ఉన్నాయి సౌత్ ఇండియాలో. కేటగిరీ 2లో వచ్చేసరికి మన స్టేట్స్ లో ఇప్పటికి కూడా ఆ కేటగిరీస్ లో తెలంగాణ, ఆంధ్ర అనే సపరేట్ ఏం లేదు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఒకటే అన్నట్టు ఆంధ్రప్రదేశ్ అనేది చూపిస్తుంది. సో అందులో అయితే హైదరాబాద్ ఇంకా విశాఖపట్నంలో అయితే ఈ మాక్ డ్రిల్స్ జరుగుతాయని ఇవాళ ఈవినింగ్ ఆఫ్టర్ స్కూల్స్ టైంలో, ఇంకా స్కూల్స్ అయిపోయే టైంలో అయితే ఈ డ్రిల్స్ చేస్తారు. ఎందుకంటే మనం సముద్రానికి ఎక్స్పోజ్ అయ్యింది ఈ విశాఖపట్నం ఏరియా. అక్కడైతే కొంచెం హెవీ పీపుల్ ఉన్నారు, లైక్ ఎక్కువ జనాభా ఉన్న ప్లేసెస్ అవి. సో అక్కడ అటాక్స్ జరిగితే కొంచెం మనం ఎలా ప్రికాషన్స్ తీసుకోవాలి కదా. సో సైరన్స్ అయితే మోగుతాయి అనమాట. ఒకవేళ మార్నింగ్ టైం సైరన్స్ మోగితే మనం ఏదైనా చైర్ కింద కానీ లైక్ క్లోజ్డ్ ప్లేస్ లో కిందకి వెళ్ళి మాత్రం దాక్కోవాలి. ఎందుకంటే అవి ఎక్స్ప్లోడ్ అయినప్పుడు మన మీద వచ్చి పడకుండా ఉండటానికి. ఒకవేళ మనం బయట ఉన్నాం అనుకోండి, కార్లో వెళ్తున్నాం, వెంటనే కార్ దిగి కార్ కింద కాదు కార్ టైర్ పక్కన దాక్కోవాలి. సో కార్ కింద దాక్కుంటే చాలా ప్రమాదం అనమాట. ఒకవేళ నైట్ ఇలాంటివి ఏమైనా జరిగితే, నైట్ సైరన్ మోగిందంటే, సో మీరు ఆల్రెడీ గవర్నమెంట్ అయితే ఎలక్ట్రిసిటీని ఆఫ్ చేస్తుంది. మన ఇంట్లో ఇప్పుడు జనరల్గా అందరి ఇళ్లలో ఇన్వర్టర్స్ ఉంటాయి కదా. సో మీరు ఏం చేయాలంటే అన్ని బల్బ్ లైట్స్ అన్ని ఆఫ్ చేయాలి. ఎందుకంటే పై నుంచి ఎవరైనా అటాక్ చేయడానికి వస్తే వాళ్ళకి లైట్ కనిపిస్తే ఇక్కడ ఒక సిటీ ఉందని వాళ్ళకి అర్థం అవుతుంది. సో వాళ్ళకి అర్థం కాకూడదని ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ చేస్తుంది. సో మనం కూడా ఆఫ్ చేయాలి, ఎందుకంటే మనకి ఇన్వర్టర్స్ ఉంటాయి కాబట్టి. మనం ఏమైనా లైట్ యూస్ చేసి లైట్ కనపట్లేదు లైట్ వేయాలన్నా మన మొబైల్ ఫ్లాష్ టార్చ్ లైట్స్ వాడాలి కానీ బల్బ్స్ అయితే వేయకూడదు. సో ఇవి అయితే ప్రికాషన్స్ అనమాట. ఇవాళ అయితే మాక్ డ్రిల్స్ జరుగుతాయి. అందరూ ఇవాళ మాక్ డ్రిల్స్ మాత్రమే జరుగుతాయి అనుకున్నారు,
కానీ మన ఇండియన్ ఆర్మీ అయితే మనందరికి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చింది అనమాట. పాకిస్తాన్కి అయితే 6 నెలల ముందు దివాళీ జరిపించేసింది. సో మనం ముందు ఇంకేం జరుగుతుందో చూద్దాం. వెయిట్ అండ్ సీ. లెట్స్ వెయిట్ అండ్ సీ. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మాస్టర్ మీమర్స్.